డబ్బు సంపాదించడం ఒక కళ. డబ్బును ఎలా పొదుపు చేయాలి? డబ్బు అంటే ఏమిటి? మీరు ఎంత తెలివితేటలు కలిగి ఉన్నా డబ్బును ఎలా ఖర్చు చేయాలి? డబ్బును ఎలా సంపాదిస్తుంది? తదితర విషయాలను మోర్గాన్ హౌసెల్ వ్రాసిన సైకాలజీ ఆఫ్ మనీ అనే ఫేమస్ ఆర్థికాంశాల విశ్లేషణ పుస్తకంలోని కొన్ని విషయాలను మనం ఈ వీడియోలో చర్చించుకుందామా? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒక సాఫ్ట్ స్కిల్. మనం ఎంత ఎక్స్పర్ట్ అయినా, మనం ఎంత ఇంటెలిజెంట్ అయినా ఫైనాన్స్ గురించి తెలుసుకొనడం ఒక సాఫ్ట్ స్కిల్ లాంటిది. మనకు జీవితంలో ఎంతో ముఖ్యమైనవి రెండు విషయాలే కదా. అవే ఆరోగ్యాన్ని కాపాడుకొనుట, డబ్బు గురించి తెలుసుకొనుట. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డిగ్రీలు కూడా ఉన్నవి. అవి చదివిన వాళ్లంతా ధనవంతులు అవుతున్నారా? లేదు కదా. పోని ఇన్వెస్టర్స్ అయినా అవుతున్నారా? లేదే. డబ్బు సంపాదన అనేది నీ యొక్క అలవాట్లు, నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, అనగా నీ సైకాలజీని బట్టి డబ్బు నీ దగ్గర ఉంటుందా లేదా అనేది నిర్ణయించబడుతుందే తప్ప నీ యొక్క తెలివితేటలను బట్టి డబ్బు సంపాదన ఉండదని రచయిత మోర్గాన్ అంటాడు. డబ్బుతో మీకున్న అనుభవం. ప్రపంచంలో చాలా మందికి డబ్బుతో ఉన్న అనుభవం 0.001% మాత్రమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. డబ్బు ఎంత మార్పును మన జీవితాలలో తీసుకువస్తుందో మనం అంచనా వేయలేం. ఒకరికి తెలిసిన విషయం మరొకరికి తెలియాలని లేదు కదా. డబ్బును గురించిన విషయాలలో ఎవ్వరూ తోపు కాదు. అమెరికన్లంతా డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు? అమెరికాలో సాధారణ ప్రజలు వారి లక్ష్యమేమిటి, వారి వద్ద ఉన్నదేమిటి అని తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. వారు చాలా వరకు వారి తల్లిదండ్రులో, స్నేహితులో ఫాలో అయిన విధానాలనే మరలా ఫాలో అవుతూ ఇన్వెస్ట్ చేస్తుంటారట. డబ్బు సంపాదించాలంటే క్రమంగా పెట్టుబడి పెడుతూ నిరంతరం వ్యాపారం చేస్తూనే ఉండాలని, దీనిని ఒక క్రీడలాగా ఆడాలని అంటాడు రచయిత. అలాగే నిరంతరం పొదుపు, మిత వ్యయం చేయాలని, అనుకున్న వనరులను జాగ్రత్తగా వాడుకోవాలని, వేస్టేజ్ ను తగ్గించుకొనుచు తనకున్న ఆర్థిక పరిమితులు తెలుసుకుని పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా తనకున్న దానితోనే సంతృప్తి చెందుతూ అనవసర పబ్లిసిటీకి పోకుండా అనవసర డాబు దర్పము ప్రదర్శించి లేనిపోని గొప్పల కోసం దుబారాగా ఉన్న డబ్బును ఖర్చు చేయడం, ఎడాపెడా అప్పులు చేసి ఉన్నంతలో సర్దుకుని కనీసం 10% పొదుపు చేస్తూ బ్రతకకుండా వచ్చేదానికి రెండింతలు అప్పులు అందిన కాడికి చేస్తూ పోతే చివరకు చిప్పే చేతికి మిగులుతుందని తెలుసుకోవాలి. సేవింగ్స్ అండ్ కేర్ఫుల్ ఎక్స్పెండిచర్. పొదుపు అండ్ మిత వ్యయం. మనం 4 కాలాల పాటు టెన్షన్స్ లేకుండా బ్రతకాలనుకుంటే, అనగా క్షేమంగా ఉండాలంటే మన జీవితంలో అనేక సార్లు ఆర్థిక అంశాలలో నిర్ణయాలు తీసుకుంటాము. పెట్టుబడి పెట్టే విషయంలో ఉన్న డబ్బు ఎలా వాడాలని, ఒక క్రొత్త టీవీ, ల్యాప్టాప్ లేదా ఏసీను లేదా కార్ను లేదా ఇంటిని కొనాలన్నా అనేక సార్లు నిర్ణయాలు తీసుకుంటాము. మన వద్ద డబ్బు ఉండి ఆ వస్తువు తప్పనిసరిగా అత్యవసరమైనదిగా ఉంటే కొనడం ఈజీ. కానీ 10% డబ్బుతో డౌన్ పేమెంట్ చేసి అనవసర వస్తువులన్నీ ఈఎంఐలతో కొని ప్రతి నెల ఆ ఈఎంఐలు కట్టే పద్మవ్యూహంలోకి పడితే పద్మవ్యూహంలో నుండి రాలేక మరణించిన అభిమన్యులుగా ఎందరెందరో బలి అవుతున్నారు సగట జీవులు. వారి జీవితాలు అసమర్థుని జీవనయానంలాగా ముగిసిపోతుంటాయి. వీటి నుండి బయటపడుటకు మన రచయిత ఒక క్రొత్త దృక్కోణంలో అనేక విషయాలను మనకు తెలుపుతున్నారు. సేవింగ్స్ యొక్క పాత్ర. మనం సంపదను సృష్టించాలంటే ముందుగా మనకు లాభాలు వస్తాయా రావా అనే విషయాన్ని ప్రక్కన పెట్టి ముందుగా పొదుపును పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణతోనే పొదుపు చేయగలుగుతాము. పొదుపును కూడా ప్రతి నెల పెంచుకుంటూ పోతూ ఆ డబ్బును వృధా చేయకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చాలి. పొదుపు అనేది నీ ఇగోను చంపుకుని త్యాగాలు చేస్తూ ఉన్నామని అనుకుంటూ పొదుపు చేయకూడదని, అది ఒక ప్రాముఖ్యత గల బాధ్యతగా చేయాలి తప్ప షార్ట్ టర్మ్ కోరికల కోసం లేదా సరదాలకు, డాబు దర్పాలకు అనవసర వ్యయాలు చేయకుండా ఉండే మైండ్ సెట్ ఉండాలని అంటారు మన రచయిత. అలాగే పొదుపు అనేది నిరంతర ప్రక్రియగా లాంగ్ టర్మ్ కొనసాగితేనే మనకు డివిడెండ్స్ వస్తాయని, మనం మన ఈగోను సాటిస్ఫై చేసే
లగ్జరియస్ వస్తువులపై చేసే ఖర్చును వాయిదా వేయడం లేదా కొంతకాలం తరువాత అనగా తనకు బాగా అవసరం అయ్యే వరకు లేదా తన దగ్గర స్తోమత ఉండే వరకు ఆగి కొంటే అప్పుడు ఏ రిస్క్ ఉండదు. అనుకోకుండా వచ్చే అనారోగ్యాలకు ఖర్చు చేయవలసి వస్తే తన వద్ద పొదుపు చేసిన డబ్బే కాపాడుతుంది. ఈ విధంగా రచయిత మోర్గాన్ హౌసెల్ తన అనుభవాలతో అనేక ఆర్థిక అంశాలను, ముఖ్యంగా పొదుపు గురించి, అది చేయవలసిన ఆవశ్యకత గురించి చెప్పిన ఆర్థిక విషయాలను మనం ఈ వీడియోలో చర్చించుకున్నాము. మరొక వీడియోలో మిగిలిన విషయాలను మనం తెలుసుకుందాము. అంతవరకు సెలవు. మరి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మా SVR పాజిటివ్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.